వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ స్వాగరాజా మైసెల్ఫ్ జయవర్ధన్. ఫన్నీ మీమ్స్ చూస్తున్నాం ఈ రోజు. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ షూర్ యూ లైక్ ది వీడియో. లెట్ us go. డైలాగ్ గెటప్ చాలా బాగుందండి. ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గ్లామరస్ గా కనిపించారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్ గా చేస్తారా? అట్లా అడిగండి. ఓ ఆయన ఫేస్ చూస్తే అయిపోతుంది, మండుతుంది. మరి అట్లాంటి క్వశ్చన్లు ఎవరన్నా అడుగుతాడా? ఎవరితో చేస్తారు అడిగినప్పుడు చెప్తా సార్. మీకు ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేది. మీకు ఎవరితో దీనికి కూడా కావాలంటే ఆయన సీరియస్ గా రిప్లై చేయొచ్చు, గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో లాంటిది. బట్ ఈ టుక్ ఇట్ ఇన్ కూల్ వే. మండిందిలే కానీ వంటలో 100 మాటలు అనేవచ్చు, బట్ అలా అనలేదు. కానీ ఏం క్వశ్చన్ రా బాబు, అది కామెడీ అడిగినట్టు కూడా లేదు, సీరియస్ గా. మళ్ళీ ఓకే నెక్స్ట్. అరే అరే రే రే, ఆమె తప్పు చేసింది అసలు. నెక్స్ట్. మనోడు వచ్చేసి మాస్టర్ చెఫ్ అయినా అనుకుంటుండు. 200 IQ మైనస్. నెక్స్ట్. కింద కాళ్ళు చూపియాడు రా. లాస్ట్ లో ఎక్స్ప్రెషన్ కాదులే కానీ ఊగేటప్పుడు ఆయనకి నిజంగా ఏదో ప్రాబ్లం వల్ల ఊగుతున్నట్టే ఉంది. బట్ ఓకే, బెటర్ దాన్ సో మెనీ పీపుల్, బట్ స్టిల్ కొద్దిగా కాస్త. నెక్స్ట్. భోజ్పురి. అది వచ్చేదాకా వీళ్ళని అట్లనే వెయిట్ చేస్తుండు. తొందరగా రాని బాబు, ఎంతసేపు వెయిట్ చేయాలి. లాజిక్ లెఫ్ట్ ది చార్ట్ వన్స్ అగైన్. నెక్స్ట్. ఫోటో తీసిండని. మన మైమ్ చేస్తారు కానీ లిప్సింగ్ ఎందుకు ఇస్తారు? ఇట్లా అంటే ఏమైంది అని చెప్పి లిప్సింగ్ కూడా ఇస్తుండు విత్ దట్ ఓన్లీ. ఇందాక రోడ్డు మీద ఎవరు లేడు కదా, ఇట్లా అరంగంలోనే ఎట్లా వచ్చిండాడు. బేవర్స్ కాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. అమ్మాయి పిలవంగానే ఇట్లా వచ్చేస్తారు సెకండ్స్ లా. ఇన్స్టాగ్రామ్ చూసుకుంటుండు. సిగ్మా ఉంది బట్ ఇట్లా రాంగ్ వే. అదేదో అది కొట్టిన తర్వాత కొట్టేయచ్చు కదా. ఒకటి రావాలి, చూడాలి, చూసినాక ఏమైంది అడగాలి. నెక్స్ట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత అన్నమాట బెదురుకొని వెళ్ళిపోతుంది. అయినా హీఈస్ లైక్ గోలు జుబాకేసరి వన్స్ అగైన్. కొందరు అదే సీరియస్ గా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూపించినప్పుడు గుద్ది ఇంకొకటి భలే ఉంటది. నెక్స్ట్. రెడ్ టు స్మైలింగ్ టు రెడ్. ఓహో, అందులో ఏం లేదు. అగైన్ రెడ్. ఓ我女朋友新给我买的，怎么样？ అది ఎడిటింగ్ వెనక కట్టని చూడండి, అది కూడా రెడ్ అయిపోతుంది అంగో. కానీ నిజంగా కొందరు అట్లా ఉంటారు, సెన్సిటివ్ మస్తు. ఏడ్చేటప్పుడు కూడా ముక్కెర్రగా అయిపోతే అది కూడా గుద్దినట్టు. నెక్స్ట్. యూ విల్ నెవర్ ఫర్గెట్.
ఇంటికి వచ్చిన చుట్టాల మీద మర్డర్ ప్లాన్ చేసిండు మనోడు. సింపుల్ గా టీచ్ చంపేయచ్చు అనమాట. నెక్స్ట్ పుష్ప 2కు జరిగినప్పుడు ఆ రోజు అందరూ అల్లు అర్జున్ కోసమే వచ్చినారని నేను అనుకుంటున్నాను. నేనైతే రష్మిక కోసం పోయినారేమో అని నేను అనుకుంటాను. మొత్తానికి కొత్త మాత్రం తీసుకొచ్చారు. రష్మిక వల్లే తొక్కిస్లాట అంటారా? అవునండి, ఆమె నేషనల్ క్రష్. ఆమె నేషనల్ క్రష్. అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటదండి అసలు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో సినిమాలో గ్లామర్ కూడా లేడు, గడ్డం గిడ్డం పెంచుకొని ఉంటాడు. నిజంగా ఏంటి అంత మాట అనేది? నేషనల్ క్రష్ అయితే అంత బ్రో ఇస్ గెట్టింగ్ సమ్ అనదర్ పర్స్పెక్టివ్. మన ఎవరికి లేదు ఆలోచన, కానీ ఆయనకు వచ్చింది. అంటే ఆయన ఎంత వింతగా ఆలోచిస్తున్నాడు మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ చాచాతో గయా. చాలా కరికారా అది ప్రాంకేలే కానీ నిజంగా అదే సిచ్యువేషన్ మీతో జరిగితే వాడికి ఎలా చెప్పాలో అర్థం కాదు మనకి. వాడేమో మన దగ్గరే ఉంది కాబట్టి వాడు నమ్మడు. షిట్. నెక్స్ట్ అరే చిల్లి నేనేదో క్యాజువల్ గా అడిగారా స్పైసీ ఫుడ్ చేయమని, మరి ఇంత చేస్తే. నెక్స్ట్ అమ్మాయి కూడా వీళ్ళకాగేనా లేదంటే ర్యాండమ్ గా ఎవరన్నా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేస్తున్నా? ఎందుకలా చెప్పరి ప్రో మ్యాక్స్. నెక్స్ట్ మీ ఇన్ బాత్రూమ్ వైల్ హ్యావింగ్ బాత్. ఈయన ఆయనే కదా సురేష్. పాపం 10 చేపలు నింపేసిండు గ్యాప్ లా కత్తిలా తిప్పడంలో. అక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే హీరో ఆయన, విలన్ ఆయనే, హీరోయిన్ కూడా ఆయనే. గంగిరెద్దులాగా మెడలో ఏంట్రా ఇది? యూట్యూబ్ స్టార్ ని అరే ఆయనేనా రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ ది క్యారెక్టర్? ఆల్మోస్ట్ అలానే ఉంది. నెక్స్ట్ గుట్కా ఇస్ ది ట్యూటోరియల్, బట్ గుట్కా వాడకూడదు అని చెప్పి బిస్కెట్. వై మోహన్ లాల్ అంకుల్ హూ ఫోర్స్డ్ యూ టు డూ దిస్? బోలో జుబా కేసరి అనే బదులు మ్యారీగోల్డ్ కేసరి. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫన్. చాలు రారా, ఎప్పుడు చూసినా తింటాం ఎరగడం. ఉండవే పిలవగానే కడుక్కోకుండా వచ్చేదానికి నేను మీ ఆయన లంచం కాదు. అమ్మా పిండిలా వస్తుందమ్మా. పోతే పోనీ వదలరా. పిండెట్టుకొని వచ్చిన వాళ్ళకి దోశలేసి ఇవ్వగలవా? కొందరు ఉంటారు నిజంగా అట్లా ప్రతిదీ పేరెంట్స్ కి యాపిల్ జ్యూస్ కలర్ లో వస్తుంది అని చెప్పి పిండిలా వస్తుంది, రాళ్ళెక్క వస్తుంది. అట్లనే ఏంటి పిండిలో వస్తే దోశలు వేసి. Yes bros, I think that's it for today. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి and make sure you like the video. ఈ రోజుకి అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.